ఇండియాలో ఇంటర్లింక్ అనే యాప్ గురించి చాలా చర్చ నడుస్తోంది. మరి ఇది నిజంగానే నెక్స్ట్ బిట్కాయిన్ అవుతుందా, లేదంటే ఇదంతా ఊరికే ప్రచార ఆర్భాటమా? అసలీ యాప్ వెనుకున్న కథేంటో ఓసారి చూద్దాం. అయితే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే, ఈ ఇంటర్లింక్ యాప్ అసలు నిజమా ఫేకా? ఈ హైప్ అంతా అర్థం కావాలంటే మనం దీని వెనకున్న ఒక చాలా ముఖ్యమైన కథ గురించి తెలుసుకోవాలి. అదేంటంటే, ఈ ఇంటర్లింక్ గురించి అర్థం చేసుకోవాలంటే వాళ్ళు పదే పదే చెప్తున్న ఒకే ఒక ఉదాహరణని మనం చూడాలి. అదే బిట్కాయిన్. వాళ్ళేమంటారంటే, ఆ గతాన్ని అర్థం చేసుకుంటేనే ఈ భవిష్యత్తు ఏంటో మనకు స్పష్టంగా కనిపిస్తుందట. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ ఒక 15 ఏళ్ల క్రితం అంటే 2010లో బిట్కాయిన్ విలువ కేవలం 28 పైసలు. అవును, మీరు విన్నది కరెక్టే, 28 పైసలు. అదే ఇప్పుడు 84 లక్షల రూపాయలకు పైనే. ఈ నమ్మశక్యం కాని పెరుగుదల చూస్తే ఎవరికైనా అయ్యో ఎంత పెద్ద అవకాశం మిస్ అయ్యామే అనిపిస్తుంది కదా. ఇంటర్లింక్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నది సరిగ్గా ఈ ఫీలింగ్నే. అంటే పాయింట్ ఏంటంటే, ఆ టైంలో ముందుగా మేల్కొని ఇన్వెస్ట్ చేసిన వాళ్లు కోటీశ్వరులైపోయారు. ఈ కథే ఇప్పుడు ఇంటర్లింక్ లాంటి కొత్త యాప్లకు పెద్ద బలమన్నమాట. సరిగ్గా ఈ